ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బలపరిచిన అభ్యర్థి ఓడిపోవడాన్ని కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉండడం, గత ఎన్నికల్లో ఉపాధ్యాయులు ఉద్యోగులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం, 9 నెలల కాలంలోనే జరిగిన ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 3 జిల్లాల్లో జరిగిన ఎన్నికల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఓడిపోవడాన్ని ఏమాత్రం ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ పైన ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల్లో నమ్మకం సడలింది, వ్యతిరేకత పెరిగింది అనడానికి నిదర్శనమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలోనే అచ్చెన్నాయుడు మీడియా ముందుకు వచ్చేశారు ఈ అంశం పైన మాట్లాడడానికి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి రఘువర్మ ఓడిపోయారు. దీనిపైన స్పందించడానికే మీడియా ముందుకు వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు ఒక విచిత్రమైన వాదన కూడా వినిపించారు. వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రచారం తప్పు అని ఆయన వాదించారు. కానీ ఎంత నిజం అన్నది చూడాలి. ఇక్కడ 3 పోటీ పడ్డారు. పిఆర్టీయూ నుంచి శ్రీనివాస్ నాయుడు, ఏపీటీఎఫ్ నుండి రఘువర్మ, యూటీఎఫ్ నుంచి విజయ్ గౌరి, ఈ 3 పోటీలో నిలబడ్డారు. రఘువర్మకు తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు ఇచ్చింది. గాదె శ్రీనివాస్ నాయుడు గెలిచారు ఈరోజు. అయితే ఈరోజు మీడియా ముందుకు వచ్చిన అచ్చెన్నాయుడు గారు చెప్తున్నది ఏంటి అంటే, అసలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు అని ప్రచారం చేస్తున్నారు. అది నిజం కాదు. అసలు గెలిచిన 2వ స్థానంలో ఉన్న వ్యక్తి ఇద్దరు కూడా మా వాళ్ళే అని కొత్త లాజిక్ చెప్తున్నారు అచ్చెన్నాయుడు గారు. దీనికి ఆయన చెప్తున్న వివరణ ఏంటి అంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత, 2వ ప్రాధాన్యత ఓటు కూడా అట్లా ప్రాధాన్యత ఓట్లని చాలా కీలకం. కాబట్టి ఈ ఎన్నికల్లో మేము మొదటి ప్రాధాన్యత ఓటు రఘువర్మకు వేయండి, 2వ ప్రాధాన్యత ఓటు శ్రీనివాస్ నాయుడుకు వేయండి అని మేము 10 రోజుల క్రితమే చెప్పాము. అలా ఆ పద్ధతిలోనే మా మద్దతుదారులంతా శ్రీనివాస్ నాయుడికి 2వ ప్రాధాన్యత ఓటు వేశారు బాగా, దానివల్లే ఆయన గెలిచారు అంటూ చెప్తూ ఉన్నారు. కానీ ఫిబ్రవరి 26వ తేదీన ఈనాడు పత్రికలోనే రాశారు, ఎవరు 2వ ప్రాధాన్యత ఓటు ఎవరికి వేసుకుంటున్నారో అన్న దానిపైన ఈనాడు పత్రికలోనే రాశారు. విజయ్ గౌరి, గాదె శ్రీనివాస్ నాయుడు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. విజయనగరం జిల్లాలో ఈ ఇద్దరు అభ్యర్థుల వర్గీయులు మొదటి ప్రాధాన్యత ఓటు ఒకరికి, 2వ ప్రాధాన్యత ఓటు మరొకరికి పరస్పరం వేసుకునేలా ఒప్పందం కుదిరినట్లు ప్రచారం నడుస్తోంది. విజయనగరం జిల్లాకు సంబంధించి రాస్తూ, విజయ్ గౌరి అంటే ఇప్పుడు 3వ ప్లేస్లో ఉన్న విజయ్ గౌరికి సంబంధించిన ఓటర్లు, గెలిచిన గాదె శ్రీనివాస్ నాయుడుకి సంబంధించిన ఓటర్లు ఒకే సామాజిక వర్గానికి, వాళ్ళిద్దరు క్యాండిడేట్ ఒకటే సామాజిక వర్గం కాబట్టి విజయనగరం జిల్లాలో పరస్పరం 2వ ప్రాధాన్యత ఓటు వేసుకోవాలని నిర్ణయించారు. అలాంటి ప్రచారం జరుగుతోంది, అలాంటి ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోందని ఈనాడు పత్రికలోనే ఫిబ్రవరి 26వ తేదీన రాశారు. అంటే ఇప్పుడు గెలిచిన శ్రీనివాస్ నాయుడు గెలుపులో నిజానికి ప్రాక్టికల్గా 3వ స్థానంలో ఉన్న విజయ్ గౌరి మద్దతుదారుల 2వ ప్రాధాన్యత ఓటు అన్నదే కీలకంగా పనిచేసి ఉంటుంది. అచ్చెన్నాయుడు గారు చెప్తున్న దానికి ఈనాడులో వచ్చిన దానికి కాస్త భిన్నంగా ఉంది పరిస్థితి. అచ్చెన్నాయుడు గారు ఏం చెప్తూ ఉన్నారు, గెలిచిన శ్రీనివాస్ నాయుడు 2వ ప్లేస్లో నిలబడిన తమ అభ్యర్థి రఘువర్మ ఇద్దరికీ మేము మద్దతు ఇచ్చాము, 2వ ప్రాధాన్యత ఓటు పరస్పరం వేసుకునేలాగా చేశాము అని చెప్తూ ఉన్నారు. కానీ ఈనాడు మాత్రం 2వ ప్రాధాన్యత ఓటు శ్రీనివాస్ నాయుడికి, అంటే గెలిచిన శ్రీనివాస్ నాయుడికి 2వ ప్రాధాన్యత ఓటు 3వ ప్లేస్లో ఉన్న విజయ్ గౌరికి మద్దతుదారుల నుంచి వస్తోంది, అలా ఒప్పందం కుదిరింది అని రాశారు. పైగా ఎప్పుడైనా కానీ రఘువర్మను గెలిపించుకోవాలి అని తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు రకరకాలుగా ప్రయత్నాలు చేశారు అక్కడ రఘువర్మను గెలిపించుకోవాలని. అలాంటప్పుడు తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న శ్రీనివాస్ నాయుడుకు 2వ ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా వీళ్ళంతా చెబితే, వీళ్ళు చెప్పారు కదా అని అదే పని చేసి ఉంటే అది ఎవరికి ప్లస్ అవుతుంది? తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న శ్రీనివాస్ నాయుడిని ఇంకా బలపరిచినట్టు అవుతుంది. ఎప్పుడైనా కానీ పొలిటికల్ స్ట్రాటజీలో ఎవరైతే తమకు ప్రధాన పోటీదారుడుగా ఉంటారో వాళ్ళకు 2వ ప్రాధాన్యత ఓటు వేయకుండా దారి మళ్లిస్తూ ఉంటారు. అలాంటిది ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఈరోజు గెలిచిన శ్రీనివాస్ నాయుడుకు మేము 2వ ప్రాధాన్యత ఓటు వేయించాం అని మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారంటే దీని అర్థం ఏంటి? ఇది ప్రాక్టికల్గా జరిగి ఉంటుందా? జరిగి ఉండదు పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారం అయితే. ఎందుకంటే ప్రధాన ప్రత్యర్థి అనేవాడిని వీక్ చేయాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2వ ప్రాధాన్యత ఓట్లు కూడా చాలా కీలకం కాబట్టి అలా చేసి ఉండరు. ఈనాడులో ఏమో విజయ్ గౌరి అంటే 3rd ప్లేస్లో ఉన్న ఆమెకు సంబంధించిన మద్దతుదారులు ఈరోజు గెలిచిన శ్రీనివాస్ నాయుడికి 2వ ప్రాధాన్యత ఓటు వేశారు, అలా ఒప్పందం కూడా కుదిరినట్టు ప్రచారం నడుస్తోందని రాశారు. బహుశా ఇదే జరిగి ఉంటుంది.
అచ్చెన్నాయుడు యూటీఎఫ్ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళంతా మద్దతు ఇచ్చారు, ఆమె ఏకంగా 3వ ప్లేస్కి వెళ్ళిపోయిందని కూడా విమర్శలు చేశారు. అంటే విజయ్ గౌరి ఈ అచ్చెన్నాయుడు గారు చెప్తున్నట్టే తన టీడీపీ వ్యతిరేకులు సమర్థించిన విజయ్ గౌరి శ్రీనివాస్ నాయుడు మధ్య ఒప్పందం కుదిరింది అంటే దాని అర్థం ఏంటి? తెలుగుదేశం పార్టీకి శ్రీనివాస్ నాయుడుకు పెద్దగా సంబంధాలు లేవు, వాళ్ళ ద్వారా రెండో ప్రాధాన్యత ఓటు పడలేదు అన్నది అర్థమవుతుంది. కాకపోతే అచ్చెన్నాయుడు గారు చాలా ధీమాగా చెప్తున్నది ఏంటంటే, మీరు అంటున్నారు కదా శ్రీనివాస్ నాయుడు గెలిచారని, ఆగండి, ఆయన ఇప్పుడు వచ్చి ఏం ప్రకటన ఇస్తారో, ఎవరి మద్దతుతో గెలిచారన్నదో ప్రకటన ఇస్తారో చూస్తారు కదా అని అంటున్నారు. మరి శ్రీనివాస్ నాయుడు నేను తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే గెలిచానని ఇప్పుడు చెప్తారా? అలా చెప్తే నైతికం అవుతుందా? ఎందుకంటే ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న శ్రీనివాస్ వర్మ మీద పోటీ చేసి ఆయనకు వ్యతిరేకంగా ప్రజలంతా, టీచర్లంతా ఈయనకు ఓట్లు వేస్తే ఇప్పుడు వెళ్ళి లేదు నేను తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే గెలిచా, తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని అని చెప్పగలుగుతారా? ఒకవేళ అలాంటి చెబితే దాని వెనక ఏమన్నా ఒత్తిళ్ళు ఉండొచ్చు అన్న అనుమానాలు రాకుండా ఉంటాయా?